మా ఇంట్లోనే దొంగిలిస్తున్నావా? అందులో ఒక రూబిక్ క్యూబ్ మిస్ అయిందని నాకు తెలుసు. అది నువ్వే తీసావని కూడా నాకు తెలుసు. ఐమ్ సారీ, మీరు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తున్నారు. నేను నేర్చుకోవాలనుకున్నాను. వద్దు అంకుల్, నేను నేర్చుకున్నాను. నేర్చుకో రాజు, కవి పట్టుకో. మీరిద్దరూ ఒకేసారి దాన్ని సాల్వ్ చేయాలి. గెలిచిన వాడికి ఐఎమ్ టైమింగ్ ఇట్. గో. నాన్న అయిపోయింది. 53 seconds. yes 62 seconds ఇంతవరకు నా బెస్ట్. సారీ రాజీవ్, నీకంటే ముందే సూర్య కంప్లీట్ చేశాడు. 45 seconds. గుడ్. చాక్లెట్ ఇస్ యోర్స్. రాజీవ్, వాట్స్ యువర్ ప్రాబ్లం? 1 minute లో కంప్లీట్ చేశాను. నన్ను మెచ్చుకోకుండా వాడికి చాక్లెట్. నేనే కదా మీ అబ్బాయిని. ఈ రూబిక్ క్యూబ్ ని 62 సెకండ్లలో ఎన్నాళ్ళ ముందు కంప్లీట్ చేసావు? పోయిన ఇయర్ సమ్మర్ హాలిడేస్. కానీ ఈ రోజు 53 సెకండ్లలో కంప్లీట్ చేసావు. ఈ స్పీడ్ కారణం ఏంటో ఆలోచించావా? కాంపిటీషన్. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా ప్రాక్టీస్ చేసావు, కానీ ఈ రోజు ఒక పోటీ అనగానే నీకే తెలియకుండా నీ బలం ఎలా బయటపడిందో చూసావా? మనకు గురి పెట్టేవాళ్ళు కొన్నిసార్లు మనకంటే తెలివిగాను బలవంతులుగాను ఉంటారు. ఇలా ఏడుస్తూ కూర్చుంటావా, లేదా పోరాడి గెలుస్తావా? పోరాడి గెలుస్తాను నాన్న. That's my boy. హే రాజీవ్, ఇదిగో నేను సగమే తిన్నాను, తీసుకో. రాజీవ్, గివ్ ఇట్ బ్యాక్. గివ్ ఇట్ బ్యాక్. నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి. ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే గెలవాలన్న కసిపోతుంది.